నేర్చుకునే వాక్య భాగం ఏంటంటే, దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానని నాకు ఏ విధంగా తెలుస్తుందనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. అవును, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ఎందుకంటే ఇంతకుముందు నేర్చుకుంటే కూడా ప్రాముఖ్యం కాదని, కానీ ఇదేంటంటే ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, నేను ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నానా లేదా. నెరవేరుస్తున్నానంటే ఏ విధంగా నెరవేరుస్తున్నాను? నేను నెరవేరుస్తున్నటువంటి ఆయన చిత్తాన్ని ఆయన ఇష్టపడుతున్నాడా అనేది చాలా ప్రాముఖ్యతగా మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా విలువైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధాశక్తులతో వాక్యాన్ని వినాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాం. అయితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానని నాకెలా తెలుస్తుంది అన్నప్పుడు మనకు మనమే ఒక్కొక్కసారి ప్రశ్నించుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల చిత్తాన్ని నేను పరిపూర్ణంగా నెరవేరుస్తున్నానా అనే ప్రశ్న ఒకసారి బిడ్డలకు వస్తుందా అంటే, నిజంగా కష్టపడే బిడ్డలకైతే వస్తూ ఉంటుంది. నేను నా తండ్రి చిత్తాన్ని, నన్ను కని ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి నా తండ్రిని కావచ్చు, నా తల్లిని కావచ్చు, నేను సన్మానిస్తున్నానా లేదా, నా నుంచి నా తల్లిదండ్రులు మెప్పు పొందుతున్నారా లేదా అనే భావము ఒక్కొక్కసారి నిజమైనటువంటి బిడ్డలకు కలుగుతూ ఉంటుంది. అవును, నా తండ్రి కావచ్చు, నా తల్లి కావచ్చు, వారు పడినటువంటి ఆ కష్టాజీతాన్ని నేను అనుభవిస్తున్నాను నిజం, కానీ నా నుంచి వాళ్ళకి ఉపయోగం ఉందా అనేది ప్రశ్న కలుగుతా కలగదు. కొంతమంది మీరు చూడండి, వ్యర్థంగా తిరుగుతూ ఉంటుంది, పనికి వెళ్ళరు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు వెళ్ళి చెప్తూ ఉంటారు, ఎన్ని రోజులని నేను మీతో ఉంటాం రా, ఎన్ని రోజులు ఉండగలం మీతో, ఇది మాకు వయసు అయిపోయింది, నీ కాళ్ళ మీద నిలబడవా అంటూ ఉంటారు. మీరు ఎవరు నిలబడాలి? ఏం చెప్తూ ఉంటారు? ఎన్ని రోజులని ఇలాంటి జీవనాన్ని కొనసాగిస్తావు ఈ భూమి మీద, నీ కాళ్ళ మీద నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవా, నువ్వు నిలబడవా అంటూ ఉంటారు. ఎప్పుడు ఆ మాట అంటారు? ఆ తల్లిదండ్రుల యొక్క చిత్తాన్ని, వాళ్ళని మహిమపరచినటువంటి విధానంలో బిడ్డ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. చూస్తారా మీరు? కానీ ఇక్కడ కూడా పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనల్ని భూమి మీదకు పంపించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆవిష్కారాన్ని ఇచ్చి మనము ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామని ఒకవేళ మనం భ్రమలో ఉంటే, అది ఏ విధంగా నెరవేరుస్తున్నామని ఇంకొకరిని మనం పక్కన చూసి నేర్చుకునేది కాదు పిల్లలు. మరేంటి, మనకే ప్రశ్న కలగాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను జీవనం కొనసాగిస్తున్నానంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఉన్నానంటే, నేను ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఏంటంటే నిద్రపోతాం ఎలాగో, ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా నేను దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాను, నేను ఆయన కోసం ఎంత ప్రయాసపడుతున్నాను, నన్ను బట్టి ఆయన మహిమపరచబడుతున్నాడా అనేది మనకి ప్రశ్న వచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి నేను జీరోలో ఉన్నానేమో అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా? దేవుని పని విషయంలో మనకేమనిపిస్తూ ఉంటుంది? సున్నాలో ఉన్నారేమో అనుకుంటూ ఉంటాం. కొంతమంది ఏమంటుందంటే ఒక 1% ఉన్నానేమో, 2% ఉన్నానేమో, ఒక 3% ఉన్నానేమో, 10 ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అయితే మనం ఏం తెచ్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే, మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం అనేది మనకి ఎలా తెలుస్తుందంటే చాలా ప్రాముఖ్యం. మన ఉదాహరణకి ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తుంటుందంటే, ఆ వ్యక్తి మన ఎదురుకు వచ్చినప్పుడు మాత్రం పక్కకి వెళ్తూ ఉంటే ప్రేమించినట్ట అంటే, క్రియలో ఏం చేయాలి? ఆ క్రియలో చూపించగలిగితేనే ప్రియులారు. ఇప్పుడు దేవుడు కూడా అది ఎదురు చూస్తున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులుగా ఉన్నటువంటి మన నుంచి ఆయన ఎదురు చూస్తున్నది ఏంటంటే, మన క్రియల్లో మార్పు కలగాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 120వ కీర్తన, 120వ కీర్తన మనం చూసినప్పుడు మొదటి వచనాన్ని మనము చదువుతున్నప్పుడు దేవుని వాక్యం ఏదైతే తెలియపరుస్తుంది. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టిదని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఏంటట? ఏమంటున్నాడు ఇక్కడ భక్తులైనటువంటి ఆయన? అంటే యాత్రా కీర్తనలు ఆయన ముందుకు వెళ్తూ కొనసాగుతూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టిదని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ బాగా పరిశీలన చేసినప్పుడు ఒక భక్తుడు ఏమని రాస్తున్నాడంటే,
నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను ఏం చేశాడు? ఆయన ఆదరించాడు. ఇప్పుడు ఆయన శ్రమలో ఉన్నాడు భక్తుడు. ఈయన ఆదరింపబడ్డాడని ఏ విధంగా తెలుస్తుంటది? శ్రమలో ఉన్నటువంటి భక్తుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ శ్రమలో నుంచి ఏ విధంగా విడిపించబడాలని తెలుస్తూ ఉండదంటే ఆ శ్రమల నుంచి తప్పింపబడినప్పుడు మాత్రమే. అంతే. శ్రమలో ఉన్నాడు, ఆ శ్రమలో నుంచి యెహోవాకు మొరపెట్టాడు. ఆ మొరపెట్టినటువంటి దేవుడు ఈయన మొర విని ఆయన ఏం చేశాడు? ఆ శ్రమ నుంచి తప్పించాడు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ శ్రమల నుంచి విడిపించబడినటువంటి వ్యక్తి అది ఎవరైనా కావచ్చు, ఒకవేళ మనమే కావచ్చు. అయితే మన నుంచి దేవుడు ఏమి ఎదురు చూడడా అంటే ఎదురు చూడడా? కొంతమంది చూడండి, చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఉందండి, ఇది కొంచెం ఈ విధంగా పెట్టండి, సేవకు పెట్టండి, లేకపోతే సేవకు ఉపయోగించండి కొంతమంది స్థానిక సంఘాలను తెలియపరుస్తూ ఉంటారు. ఇచ్చి వాళ్ళు ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఇతను సేవకు వాడబడుతున్నాడా లేదా, ఈయన అసలు సేవలో ఉన్నాడా లేకపోతే తన సొంత పనుల మీద ఉన్నాడా పరిశీలన చేయగా. ఇక్కడ కూడా భక్తులు మీరు బాగా పరిశీలన చేసినప్పుడు భక్తులు ఏం చేస్తున్నాడంటే, నేను నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిందని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను. అంటే మనం శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరకలిస్తారా? శ్రమలో ఉన్నప్పుడు మనం ఆయన విడిపిస్తారంటే ఖచ్చితంగా విడిపిస్తారు. ఇప్పుడు ఒకసారి మనం బాగా పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు ఈ భక్తుడికి ఏ విధంగా దేవుడు నన్ను విడిపించడానికి జ్ఞానం ఉంటుంది? ఏమైనా ఆలోచిస్తున్నారు? అయిపోయింది, దేవుడికి మొరపెట్టాడు, విడిపింపబడ్డాడు, దాని తర్వాత ఆలోచించడం ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఏమని ఆలోచిస్తాడు? అయ్యో నేను శ్రమల్లో ఉన్నాను, నేనేం చేశాను? నా దేవుడికి నేను మొరపెట్టాను, అయితే ఈ మొర దేవుడి దగ్గరకు వెళ్ళింది, ఆయన నన్ను విడిపింపబడ్డాడు. ఇది ఎందులో కనపడింది? దేవుడికి మొరపెట్టాడు, దేవుడు ఆ శ్రమల నుంచి అతను విడిపింపలేదు. అది క్రియారూపంగా జరిగినట్ట. అదే సమస్యలో ఉన్నారు వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు బయటికి రక్షింపబడినట్ట. నేను బాహ్య సంబంధంగా మాట్లాడుతున్నాను. రక్షింపబడ్డట కాదు. ఆ శ్రమ నుంచి ఎప్పుడైతే వీళ్ళు విడిపింపబడతారో అప్పుడు ఏమంటాడంటే ఇతను కృతజ్ఞత కలిగి ఉంటాడు. అయ్యో నేను మొరపెడుతున్నాక నా దేవుడు నన్ను విడిపించాడు, ఈ శ్రమ నుంచి నన్ను తప్పించాడు అనేది ఇతనికి ఏం చేస్తున్నది? ఎవరైతే విడిపింపబడ్డారో వాళ్ళకి తెలుస్తూ ఉంటది. అయితే మనము నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగము విషయం ఏంటంటే పిల్లరా, అయితే మనము కూడా దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నాం అనేది మనకెలా తెలుస్తుంది మరి? అంతే కదా. ఇప్పుడు శ్రమలో మొరపెట్టాడు ఆయన విడిపింపబడ్డాడు. అయితే విడిపింపబడినటువంటి వ్యక్తికి ఏం కనపడింది అక్కడంటే క్రియారూపకంగా దేవుడు ఏం చేస్తాడంటే క్రియలో నుంచి విడిపించాడు. మీరు బాగా గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఈ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే పరలోకంలో ఉన్నటువంటి దేవునికి భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు. ఏమని మొరపెట్టారు? అయ్యా మేము ఈ శ్రమలు పడలేము, ఈ బానిస ప్రజలు బ్రతకలేము, దయచేసి మమ్మల్ని విడిపించు అని చెప్పారు. అయితే దేవుడు ఏం చేశాడు? నేను విడిపించను అన్నాడా? విడిపించాడు. వాళ్ళు విడిపించి మీరు చూసినప్పుడు బాహ్య సంబంధంగా ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు వాళ్ళని క్రియారూపంగా. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు వచ్చేసి మేము దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామని వాళ్ళకు వాళ్ళు ప్రశ్న వేసుకున్నప్పుడు చాలా మంది ఆ అరణ్యంలో రాలిపోయారు. కారణం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఇది బాహ్య సంబంధం జరిగినటువంటి విషయం పిల్లలు. అయితే ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ప్రభువు ఏం మాట్లాడుతున్నారని ఒకసారి మనం చూసినప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం మనం చూసినప్పుడు 31వ వచనం నుంచి ఒక సందర్భాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ సమాజంలో కావచ్చు, గృహంలో కావచ్చు, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దినాలలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఒకే మాట చెప్పాడు పిల్లలు, నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు ఎరుగురా అంటూ ఉంటాడు. ఇక్కడ బాహ్య సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఎవరు? యేసుక్రీస్తు వారికి బాహ్య సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఎవరంటే మరియమ్మ, యోసేపు గారు. ఈ
మరియమ్మ యేసేపు గారిని విడిచిపెట్టి ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటన చేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ వాక్యాన్ని ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈ వెళ్తున్నటువంటి దినాల్లో మనం చూసినప్పుడు ఒక రోజు ఆలస్యం అయిపోయింది, ఇంటికి రాలా బిడ్డ. అంటే వీళ్ళేమనుకుంటున్నారు, ఈ భాగ్య సంబంధమైనటువంటి కుమారుడు ఏమనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ ఏమంటుందంటే 31వ వచనం చదవండి. 3వ అధ్యాయము 31వ వచనం మార్కు సువార్త. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండేది. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము ఎదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి. బాగా గమనించండి, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు, ఒక చుట్టూ కూర్చోబెట్టి వాక్యాన్ని బోధిస్తున్నారు పిల్లలు. ఈ వాక్యాన్ని బోధించే సందర్భంలో ఏం చేస్తారని ఆయనకి ఆకలి కావచ్చు, దప్పి కావచ్చు, సొంత భావాన్ని కావచ్చు, ఆ భావమే యేసుక్రీస్తు వారికి లేదు. మరి ఏంటి, ఈ 33 సంవత్సరాలు భూమి మీద జీవించినటువంటి దినాలలో ఏ నాడు కూడా ఆయన కడుపు నిండుగా ఆహారం తిని కంటి నిండుగా నిద్రపోయినటువంటి దినాలు లేవు. మరి ఏంటంటే నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే పనులోనే ఉన్నాడు ఆయన. అయితే బాగా గమనించినప్పుడు ఇక్కడ ఆయన ఎత్తుకుంటూ వచ్చారు, తన తల్లిదండ్రులు కావచ్చు, తన సహోదరులు కావచ్చు. ఎత్తుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడో వ్యక్తమైనటువంటి పనుల మీద లేడు. మరి ఏ పనుల మీద ఉన్నాడు, మన పిల్లలు కూడా బయటకు వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చూడండి, ఎక్కడికి వెళ్ళాడు మా పిల్లడు అంటే, ఇంత లేట్ అయిందంటే 11, 12 అయింది మా పిల్లడు ఇంటికి రాదంటే, ఇంకో ప్రార్థనకి వెళ్ళాడంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉన్నది. ప్రార్థనకి వెళ్ళాడంటే, దేవుడి పని మీద వెళ్ళాడంటే, ఎందుకు దేవుడి పని మీద వెళ్ళావు, టైమింగ్ లేదు అని అంటారా, ఇంట్లో అంటారా, ఒక టైమింగ్ పెట్టుకో ప్రార్థన కూడా అంటారా, అనవు. అయ్యో దేవుడి పని కదా నా బిడ్డ చేస్తున్నది చేయి అంటూ. చూస్తా సార్, నా బిడ్డ ఇది ఒక సినిమాకి వెళ్ళాడంటే ఏంటి, నా బిడ్డ ఒక సినిమాకి వెళ్ళాడు, లేకపోతే పిల్లలతో తిరగడానికి వెళ్ళాడు, లేకపోతే బయటికి వెళ్ళిపోయాడు, 12, 1 అయింది, బిడ్డ ఇంటికి రావాలంటే తల్లిదండ్రులు నిద్ర పడతా, దాని మార్గంలో ఏమవుతుంది, ఎలా ఉండదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు జీవించినటువంటి దినాలను మనం చూసినప్పుడు ఆయన ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి తిరుగుతూ ఉన్నాడంటే, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి జనసమూహాన్ని కూర్చోబెట్టి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో, అయ్యో బిడ్డ పొద్దుగుకిందే ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నాడో ఏంటో అని ఆయన కోసం ఏం చేశారు వీళ్ళు, తిరుగుకుంటూ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదే విధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. మనకు అనిపించిందా ఎప్పుడన్నా, మనకి ఈ విధంగా అనిపించుంటుందా, ఈ భూమి మీదకు పంపించినటువంటి దేవుడు ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చగలగాలంటే కనీసం ఒక ఆపణాన్ని నేను కూర్చొని దేవుని గ్రంథాన్ని నేను చదవాలి, బైబిల్ గ్రంథాన్ని అనిపిస్తుందా. మీరు చూడండి, ఫోన్ తీసుకొని ఖాళీ ఉండే విధంగా మాట్లాడుతూ ఉంటాడు, వేరే అన్ని కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎవరెవరితోనో తెలియనితో కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని నా దేవుడికి నేను సమయాన్ని ఇవ్వాలి, ఇదే కదా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడం అంటే. కనీసం మీరు ఉదయం నుంచి చూడండి, 6 గంటలు 7 గంటలకు లేస్తారు అనుకోండి, 6 గంటల నుంచి తిరగ 11, 12 గంటల దాకా పనుకునే దాకా కూడా గుడ్లు మీద చేసుకుని చెప్పండి, ఒక్క గంట నేను నా దేవుడికి నేను సమయాన్ని ఇవ్వబోతున్నానని చెప్పండి. ఒక్క గంట కూర్చొని కనీసం 2-3 పేజీలు మేము చదివామండి అన్నలు ఉంటారా అంటే ఉంటారు, కానీ చాలా తక్కువ ప్రయత్నం. ఇది దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నామంటే, మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామంటే ఆయన వాక్యాన్ని ధ్యానించడమే. ఎప్పుడైతే వాక్యాన్ని ప్రతి దినము మనం ధ్యానిస్తూ ఉంటామో ఆ వాక్య ప్రకారం నడవాలనే ఆలోచనలు వస్తాయి. అంతేనా, ఉదయం నుంచి మీరు చూడండి, ఏ పని మీద పడిపోతే ఆ పని మీద అలవాట్లే వస్తూ ఉంటాయి ఎక్కువగా. అంతేనా, ఒక ఆటానికి వెళ్ళినప్పుడు ఆ ఆట మీద ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది, ఒక పని మీదకి వెళ్ళినప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా ఈ పని ఏమై ఉంటుందో, ఇది ఏ విధంగా ఉంటుందో అని ఆలోచనలో ఉంటూ ఉంటారు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినటువంటి దినాలలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఎత్తుకుంటూ వచ్చారు పిల్లలు.
ఎత్తుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు, ఎక్కడ తప్పిపోయాడో బిడ్డ, ఇంటికి రాలేదు, ఏమైపోయాడో అనుకుంటారు. కానీ ఇక్కడ ఇది చేస్తున్నటువంటి పని ఏంటి? ఇది చేస్తున్నటువంటి పని ఏంటి? పరలోకములో ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. నెరవేరుస్తున్నాడా, నెరవేర్చలేదా? ఇప్పుడు అక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే ఆయన 33వ వచనం, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియునని చెప్పెను. అంటే బాహ్య సంబంధమైనటువంటి తల్లిదండ్రులు వచ్చారు పిల్లలు. అక్కడ ఎవరు వచ్చారు? ఇప్పుడు కూడా మనం అక్కడికి వెళ్తూ ఉంటాం, మన తల్లిదండ్రులు వచ్చారనుకోండి, వాళ్ళని చూసి ఎవరు మీరు అని అడిగారనుకోండి, ఎలా ఉంటుంది? ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? తండ్రి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడు నా తల్లి నా తండ్రి అన్నారు అనుకోండి, ఈ బాహ్య సంబంధమైన తల్లిదండ్రులు ఏమంటారు? ఎలా ఉందిరా వాళ్ళు అంటారు. కానీ యేసుక్రీస్తు వారు చూసారా, ఆయన చిత్తం ఏమైతే ఉందో ఆ మాటని స్ట్రైట్ గా వాళ్ళ ముందు చెప్పగలిగినట్లుగా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరంటే ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. ఈ బాహ్య సంబంధంగా తల్లిదండ్రులు కూడా ఎందుకు ఇచ్చాడయ్యా మనకి భూమి మీద అంటే, మొట్టమొదటిగా కళ్ళ ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? గౌరవించాలి. నిజం. మరేమని యేసు కూడా యేసుక్రీస్తుని ఎప్పుడు కూడా తిరస్కరించినటువంటి దినాలు లేవు. తిరస్కరించడా యేసుక్రీస్తు వారు అంటే? ఎప్పుడు తిరస్కరించడా. కానీ ఆయన యొక్క దుష్టత్వం కూడా ఎక్కడ ఉందంటే, ఎక్కడి నుంచి అయితే వచ్చాడో పరలోకం నుంచి, ఆ పరలోకం మీద దృష్టి ఉంచాడు పిల్లలు. ఇప్పుడు ఈనాడు కూడా మన ప్రశ్న ఏంటంటే, మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా? మనమని ఏంటంటే నేను నెరవేర్చగలుగుతున్నాను అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి పిల్లలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా శరీరం ధరించుకుని భూమి మీద 33 సంవత్సరాలు జీవించాడు. ఈయన జీవించినటువంటి దినాలలో ఏ రోజు కూడా ఆయన ఇష్ట ప్రకారంగా ఉన్నటువంటి దినాలు అవునా? ఇలా మనం చూడండి, ఇప్పుడు ఆరాధన అనుకోండి, ఎన్ని గంటలకి మనకు ఆరాధన? ఎన్ని గంటలకి? 8:30. 8:30కి ఆరాధన అయితే మనం ఎన్ని గంటలకు ఉండాలి ఇక్కడ? ఎన్ని గంటలకు ఉండాలి? 8:40, 8:50 ఉండాలి. అంతేనా? మీరు బాగా గమనిస్తారో లేదు, మనము ఇక్కడ వచ్చి ఉండే కంటే దేవుడు వచ్చి ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు మన కోసం. ఎందుకంటే ఈరోజు ప్రభు దినం కదా, నా బిడ్డల నుండి ఆరాధన చేయడానికి వస్తూ ఉంటారు. ఇంకా రాలేదే, ఇంకా రాలేదని ఏం చేస్తూ ఉంటాడు ఆయన? నిజం పిల్లలు. చాలా సందర్భాలు మీరు ప్రత్యక్ష గుడారం కూడా కట్టమన్నప్పుడు, ఆ ప్రత్యక్ష గుడారంలో వచ్చి నేను నివాసం చేస్తానని చెప్పాడు దేవుడు. చెప్పాడా? మీరు నోవాహు ఓడ కట్టినప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ ఓడలో దేవుడు ఉన్నాడు. ఆ ఓడలో దేవుడు ఏం చేశాడంటే, నా బిడ్డలు మారు మనసు పొందినటువంటి బిడ్డలు నా కోసం వస్తారేమో, నా చిత్తాన్ని నెరవేర్చినటువంటి బిడ్డలు ఈ ఓడలోకి వస్తారేమోనని ఆనాడు నుంచి కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు పిల్లలు. ఎంతమంది వెళ్ళారు అన్నాడంటే 8 మంది. ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతమంది వెళ్ళారు ఆ పాలు తెలుగు ప్రవేశ దేశంలో కంటే? ఆ పాత తరంలో 2. మరి నాడు కొత్త నిబంధనలో కూడా దేవుడు మనం చూసినప్పుడు ఆత్మ సంబంధంగా మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదనేది ప్రతి దినం కూడా మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. తండ్రి, ఈ దినాన్ని నాకు ఇచ్చావు కదా, మీ చిత్తాన్ని నేను నెరవేర్చాలని ఏం చేయాలి ప్రభువా అని అడుగుతారు. ఒక్కొక్కరు చూడండి, ఉదయం లేస్తానైనా గొడవతో స్టార్ట్ అవుతుంది కొన్ని కుటుంబాలు. అవుతా ఇక గొడవ 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 బయటికి వెళ్తారు, పనికి వెళ్తారు బిజీగా. పని దగ్గర ఏమైనా నెమ్మతంగా ఉంటారా? నిన్న ఒకరు తెలియజేస్తున్నాడు, బిర్యానీ చేశారంట హోటల్లో. వాళ్ళు తెస్తే ఆ బిర్యానీ మొత్తం కూడా మెత్తగా చేశారు వాళ్ళు. అతను అంటున్నాడంట, ఏంరా ఈ విధంగా చేస్తామని అడిగాడంట ఓనర్. అడిగితే అక్కడ ఉన్న పిల్లలు అడిగితే అంటున్నారంట, నా భార్యకి ఎప్పుడు గొడవలే, ఏం చేశారు బిర్యానీ ఇక్కడికి వచ్చి నేను అంటున్నాడు. ఏంటట? మొత్తం మెత్తగా తెచ్చారు వాళ్ళు, మరి బాస్మతి రైస్. ఇప్పుడు మనం చూసినప్పుడు ఎక్కడెక్కడో గొడవలు, ఎక్కడ పని చెడిపోయింది. మీరు చూడండి, మన ఇంటి దగ్గర నుంచి పనికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన చిత్తం ఏంటో అడిగి మనం బయటికి వెళ్ళాలి పిల్లలు. అలా వెళ్ళకున్నప్పుడు మనం వెళ్ళే పని కూడా ఏమో ఒకసారి సక్సెస్ అవుదా?
ఆ పని దగ్గర కూడా అన్ని ఎదురుపోట్లు వస్తూ ఉంటాయి. పని దగ్గర మనకి ఏది కూడా అనుకూలంగా ఉండదు. ఎందుకు? ఇక్కడ ప్రారంభం తల్లిదండ్రులు కావచ్చు, నువ్వు వెళ్తున్నటువంటి ఆ గృహంలో నెమ్మదిగా వెళ్ళగలగాలి. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడు చూసినా కూడా అలసడి, అరుచుకోవడమే. నోరు తెలిస్తే గలబ గలబ మాట్లాడి గలబ వాళ్ళ ఇష్ట ప్రకారం అరుచుకుంటూ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. చూస్తారా మీరు? కానీ ఆ విధంగా ఉండేది దేవుని చిత్తం కాదు పిల్లలు. ఆ విధంగా ఉండే నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళం కాదని మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. అయితే కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు ఇక్కడ ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడు? ఎవరు నా తల్లియు నా తండ్రియు నా సహోదరులు ఎవరు అంటున్నాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని చిత్త ప్రకారం చేసినటువంటి వారే ఏంటట? నా తల్లి కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా సహోదరులు కావచ్చు. నాడు మనము కూడా పిల్లలు, మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే మాత్రమే ఆ పరలోకం అనేది మనం వెళ్ళగలం. పోయిన వారం మనం చూసాం, చాలా విషయాలు చూసాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గమనించబోతున్నాం పిల్లలు. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తూ ఉంటుందంటే, ఇక్కడ బాగా గమనించినప్పుడు ఇక్కడ కూడా అదే సందర్భం. యూదులు వర్సెస్ యేసుక్రీస్తు వారికి ఒక సంఘటన జరుగుతుంది. ఈ యూదులంతా కూడా ఏమనుకుంటారంటే, బాహ్య సంబంధంగా మేము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. బాగా గమనించాలి. యూదులకి వర్సెస్ యేసుక్రీస్తు వారికి మధ్యలో ఊహోదిగా ఒక సందర్భాన్ని రాయిస్తున్నాడు పిల్లల దేవుడు. ఏంటంటే మనం పరిశీలన చేసినప్పుడు 31వ వచనం చదువుతాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించగలరు. ఇక్కడ ఎవరు? ఇక్కడ యూదులు. యూదులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. అంటే అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానంలో ఆశీర్వదింపబడినటువంటి జనాంగం. ఈ ఆశీర్వదింపబడినటువంటి జనాంగం ఒకవైపు ఉంది పిల్లలు. కానీ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఒకవైపు ఉన్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మాత్రమే నాకు శిష్యులు అవుతారు. అయితే ఈనాడు మనం కూడా అంతే. ఈ భూమి మీద ఉన్నటువంటి మనము వాక్యమందు నిలిచి ఉంటే మాత్రమే మనం దేవుని బిడ్డలు అవుతాము. నాడు వాక్యం వినడమే ఒకవైపు, ఈ చెవులో వినడం, ఈ మెట్లు దిగేసరికి పూర్తిగా విడిచిపెట్టాలి. అంతేనా? వినడం మాత్రం చక్కగా వినడం. ఎప్పుడు అయిపోద్దా అయిపోయిందా, ఇక ఉందా, ఎంతసేపు ఉండదు అనుకుంటూ ఉండడం. విన్న తర్వాత పూర్తిగా మనం విడిచిపెడుతున్నామని మనకి ఎలా అర్థమవుతుంది? నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామనేది మనకు ఎలా తెలుస్తుందంటే, విన్న వాక్యాన్ని మనము ఆ యొక్క క్రియలో మనం చూపించగలగాలి. భక్తుడు ఏమన్నాడు? నేను శ్రమలో మొర పెట్టింది ఆయన ఏం చేసినట్ట? ఆ శ్రమ నుంచి కాపాడాడు దేవుడు. ఇప్పుడు కాపాడడాన్ని ఏ విధంగా తెలిసింది భక్తుని కంటే? నేను కాపాడబడ్డాను, ఈ శ్రమ నుంచి నేను విడిపింపబడ్డానని భక్తునికి ఏ విధంగా తెలిసిందంటే, ఆ శ్రమ నుంచి దేవుడు తప్పించాడు కాబట్టి. ఈనాడు కూడా మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామని మనకి ఎలా తెలుస్తుందంటే, మనము ఏం చేయాలి? మరి ఇక్కడ వాక్యమందు నిలిచి ఉంటేనే మాత్రమే. వినడం కాదు, వినడం గొప్ప విషయం కాదు. వాక్యమందు నిలిచి ఉన్నామా లేదా? ఇప్పుడు ఎవరో కాదు వీళ్ళు. ఎవరు వీళ్ళు? అబ్రహాము సంతానం, ఇశ్రాయేలు ప్రజలు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి హోరాహోరీగా గొడవ పడుతూ ఉన్నారు. అసలు నువ్వేంటంటున్నారు యేసుక్రీస్తు వారిని? మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము సంతానం అంటున్నటువంటి దినాలు. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? వీళ్ళు పూర్తిగా మర్చిపోతున్నారు వీళ్ళు. అయితే 32వ వచనం మనం చూసినప్పుడు 32 అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది సత్యం అనేది? ఎప్పుడు సత్యం
సత్యం అనేది స్వతంత్రంగా చేస్తుందంటే ఆ వాక్యం అందు నిలుచుకుంటే మాత్రమే. ఈనాడు కూడా దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను లేదని మనకి ఎలా తెలుస్తుందంటే మనం ఎప్పుడు స్వతంత్రంగా చేస్తుందంటే ఆ వాక్యం అందు మనం నిలుచుకుంటే మాత్రమే. అది మనం ఇక్కడ చూసిన 33వ వచనం, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయను. స్వతంత్రులుగా అంటే యథార్థ పద్ధతులు తన మట్టుగా తనకు నిలబడే వారిగా. మీరు ఆదాము అవ్వ విషయంలో కూడా మీరు చూసినప్పుడు ఫస్ట్ దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు వాళ్ళు? ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఎలాంటి స్వతంత్రత కలిగి ఉన్నారు? ఫస్ట్ ప్రారంభంలో యథార్థ పద్ధతులుగా స్వతంత్రులుగా ఉన్నారు దేవుని దగ్గర. ఎప్పుడైతే తినకూడనటువంటి ఆ పండు తిన్నారో ఆ స్వతంత్రత వాళ్ళ దగ్గర ఉన్నదా? ఏం చేశాడు దేవుడు? మనం చూడగలం. ఏం చేశాడు? వాళ్ళు అక్కడి నుంచి ఆ స్వతంత్రత కోల్పోయారు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా లేరు. అయితే వాళ్ళకే అర్థమైంది. ఏమని అర్థమైంది? అయ్యో, ఇంతకు ముందు మేము దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేమున్నాం, అయితే ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము లేము. అది బయటికి పోమంటే మేము ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ ఏదైనా తోట నుంచి ఇద్దరు బయటకు వచ్చినటువంటి దినాలు. ఇప్పుడు కూడా మనము ఒక ఎగ్జామ్ రాసే పరిస్థితిలో కూడా ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని లేకుండా బయటకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అడుగుతున్నాను వెళ్ళమంటే, ఇదిగో నువ్వు వెళ్ళిపో పలానా వ్యక్తి, ఇదిగో నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళు అని చెప్పారనుకోండి. ఎవరన్నా పిన్ పాయింట్ పెట్టి పేరు పెట్టి ఇదిగో బయటకు వెళ్ళు అని చెప్పారనుకోండి, వెళ్ళిపోతున్నా బయటికి. ఎగ్జామ్ రాస్తే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వెళ్తారు వెళ్ళరు. ఎందుకు వెళ్ళాలి అని అడుగుతారు. ఏంటి తప్పేంటి అడగ. కానీ ఆదాము విషయంలో మీరు బాగా పరిశీలన చేసినప్పుడు బయటికి వెళ్ళండి అన్నప్పుడు మోనగా బయటికి వెళ్ళిపోయారు. అంటే ఏమైపోయారు వాళ్ళు? ఆ యథార్థతను కోల్పోయారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి యూదులు ఉన్నారు. ఆ యూదుల విషయం ఏం చేశారంటే హోరాహోరీగా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. కానీ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? 33వ వచనంలో మనం చూసినప్పుడు 33వ వచనం, వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నానని ఆయనతో అనేది. ఇప్పుడు మనం చూసినప్పుడు మీరు వాక్యమందు నిలిచి ఉంటే మాత్రమే స్వతంత్రులుగా ఉంటారని చెప్పినటువంటి ప్రభు మాకు ఏమంటున్నారంటే, నువ్వేంటయ్యా మాకు చెప్పేది? మేము ఎవరు సంతానం? అబ్రహాము సంతానం. ఈనాడు కూడా అంతే ఉంటాం. మీరేంటి మాకు చెప్పేది? మేము బాప్తిస్మం పొందాం, అంతే కదా, బాప్తిస్మం పొందాం అన్ని తెలుసు మాకు అంటూ ఉంటారు. ఆనాడు కూడా మనం చూసినప్పుడు అబ్రహాం దగ్గర నుంచి వచ్చినటువంటి యాకోబు దగ్గర నుంచి వచ్చినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినటువంటి యూదులు వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న చూసి ఎలా అంటున్నారు? మీరేంటి మాకు చెప్పేది? ఏంటయ్యా మాకు చెప్పేది? మా తండ్రి అబ్రహాం సంతానం, మేము అక్కడి నుంచి వచ్చావు, నువ్వు వచ్చావు. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఒకవైపు యేసుక్రీస్తు మాట్లాడుతుంటే, వీళ్ళు బాహ్య సంబంధంగా ఊరిగా ఏమనుకుంటున్నారు? బాహ్య సంబంధంగా ఏమనుకుంటున్నారు? మేము అబ్రహాము సంతానం అనే చాలు, మేము దేవుని దగ్గరికి వెళ్ళగలమనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడంటే, క్రియల్లో మీరు అబ్రహాం సంతానంగా లేరంటున్నాడు. మీరు వాక్యం అనేది నిలిచి లేరంటున్నాడు. పిన్ పాయింట్ పెట్టి వాళ్ళని పక్కకి గెంటేస్తున్నాడు, చూపిస్తున్నాడు పిల్లలు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 34వ వచనం, అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయండి, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి తీరలా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీరు నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు అబ్రహాము సంతానమే నిజమే, కానీ ఎప్పుడు కూడా కుమారుడు ఎలా ఉంటాడట? ఒక గృహంలో నివాసం చేస్తాడు. కుమారుడు కానటువంటి వాడు దాసుడు, రావడం, పని చేయడం, కుట్టించుకుని తిరగా వెళ్ళిపోవడం అనేది ఉండదు. కానీ మీరు అబ్రహాం సంతానమే నిజం, కానీ ఒక్కసారి ఆ కుమారుడిని మీరు గుర్తు చేసుకోండి. ఏమంటున్నాడు?
39వ వచనం మనం చూసినప్పుడు అన్నారు, అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనేది. ఇవేంటి మీరు చెప్పేది? మా పితరుడైనటువంటి అబ్రహాము సంతానం మేము. ఎందుకు అబ్రహాము అబ్రహాం అంటున్నారు వీళ్ళు? అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అక్కడ అబ్రహాము దగ్గర మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాటలు, 12వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు మనం చూసినప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి మాటలు అబ్రహాం గారి దగ్గర దేవుడు వాగ్దానం చేశాడు. నేను గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంటే ఆ గొప్ప జనం మేమే వీళ్ళు అనుకునేది ఏంటి? అన్నాడు అబ్రహాం గారి దగ్గర వాగ్దానం చేశాడు, అనేకమైన జనాలు నీళ్ళ నుంచి వస్తాయని చెప్పాడు. ఆ జనం మేమే, నువ్వు ఈ మధ్య వచ్చినటువంటి వాడు. నువ్వేంటి మాకు చెప్పేది అంటే? అబ్రహాము సంతానం నిజమే, బాహ్య సంబంధంగా మాత్రమే, ఆత్మ సంబంధంగా ఆత్మ సంబంధంగా అబ్రహాముకి వీళ్ళకి ఏమి సంబంధం లేదు. అలాంటి జీవితాలు జీవిస్తున్నారు. అలా ఉండకూడదు అని ఏం చేస్తున్నారు? ఇది హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే 40వ వచనంలో చూసినప్పుడు, దేవుని వలన వినిన వాక్యము మీతో చెప్పిన వారైన నన్ను మీరు ఇప్పుడు చెప్పగలుగుతున్నారే. అబ్రహాము అట్ట చేయలేదే, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారు కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, ఏమంటున్నారు వాళ్ళు? మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి మన భాష చెప్పాలంటే బోరు పెరిగింది, కొంచెం బుర్ర పనిచేసింది. ఏమని పనిచేసింది బుర్ర? మీ తండ్రి క్రియలే మీరు చేస్తున్నారా అన్నప్పుడు అబ్రహాం గుర్తుకు రాలా వాళ్ళు. తండ్రి ఎలా చేశాడు అబ్రహాము? మీ తండ్రి క్రియలే మీరు చేస్తున్నారంటే, ఇదిగో ఇలాంటి స్థితిలో ఉన్నది ప్రారంభం నుంచి కూడా, ఏదైనా తోటల నుంచి కూడా అపవాది క్రియల్లోనే మీరు ఉన్నారు. ఈ అపవాది క్రియలే అన్నప్పుడు వీళ్ళేమంటున్నారు? అబ్రహాం ఇప్పుడు ఆ విధంగా చేయలేదే. దేవుని కుమారుడు పరలోకం నుంచి వస్తాడని ప్రారంభం నుంచి లేఖనాల్లో ప్రవచనాల్లో చెప్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆయన చంపని వెతుకుతున్నారా మీరు? అబ్రహాం ఈ విధంగా చేశాడా? చేయలేదే. అయితే మనం చూసినప్పుడు 42వ వచనం, యేసు వారితో ఇట్లా అన్నాడు, దేవుడు మీ తండ్రి ఎడల మీరు నన్ను ప్రేమిద్దు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా యొద్దకు నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ వినిన నేర్పుకున్న వలన కదా, నా బోధను మీరు వినుకున్నట వలనే కదా అని చెప్తే ఇక్కడ అంటున్నారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని ఏమో సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎంత స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు పిల్లలు వారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు. ఇక మరి అంటే మేము అబ్రహాం సంతానం అయ్యా, మేము అబ్రహాం దగ్గర నుంచి వచ్చామని వాళ్ళు అడుగుతూ ఉంటే ఈయనేమంటున్నాడు? మీరు అబ్రహాం సంతానం కాదు, ప్రారంభం నుంచి అబద్ధికుడు ఒకడున్నాడు, వాడి పిల్లలు మీరు అని ఎంత ఓపెన్ గా చెప్పారో చూడండి. మనలో కూడా కొంతమంది వాక్యం చెప్తూ ఉంటాడు, బయటికి వెళ్ళి చెప్పారు అనుకోండి, అలా చెప్పకూడదండి. చెప్తే ఏమవుతుంది? వాళ్ళ మనసు నొచ్చుకుంటది, అంతేనా? అంటే ఇక్కడ జన సమూహం ముందర, వాళ్ళు నమ్మినటువంటి యూదుల ముందర యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? వాళ్ళని ఏమంటున్నాడు? మీ అపవాది సంబంధులు. అంటే ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు వీళ్ళనేది ఎవరికి అర్థమైంది? ఇప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది, వాళ్ళ క్రియలను బట్టి. అక్కడ ఉన్నటువంటి యూదులకి ఏం అర్థమవుతుంది? మేము బాహ్య సంబంధంగా అబ్రహాం సంతానంలో వచ్చింది నిజంగానే, మా క్రియలు మాత్రం ఏదో ఈయన చెప్పినట్టుగా ఉన్నాయి అనిపించలేదా? ఈనాడు మనము కూడా మనం జరిగించే క్రియలు కూడా ఒక్కొక్కసారి పరిశీలన చేసినప్పుడు, మనం పని దగ్గర కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఒకవేళ మనం స్కూల్కి వెళ్తే స్కూల్ దగ్గర కావచ్చు, కాలేజ్కి వెళ్తే కాలేజ్ దగ్గర కావచ్చు, ఏ పరిస్థితిలో వెళ్ళినా కూడా మన క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యం. ఆ క్రియను బట్టి మనం తీర్పు తీర్చబడతాం. ఆ క్రియలే రేపు మనం వెళ్ళినప్పుడు చనిపోయేటప్పుడు మనతో వస్తాయి. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, కొన్ని సందర్భాల్లో మన ఆ యొక్క జీవన విధానం మనం మార్చుకుంటామని ఏం చేస్తూ ఉంటాడంటే, కొన్ని సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉంటాడు.
మార్చుకోండి, మార్చుకోండి, మార్చుకోండి. అంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధం కాండి అని దేవుడు మనల్ని మనుషుల ద్వారానే హెచ్చరిస్తూ ఉంటాడు కదా. ఏముందులే ఎప్పుడు చెప్పే మాటలే, ఏముందలే ఎప్పుడు వినే మాటలే అనుకున్నారు వాళ్ళ నాడంటే అనుకున్నారు. ఈనాడు కూడా ఆ విధంగా ఉందా అంటే, కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ యూదులు కావచ్చు, యేసుక్రీస్తు వారితో సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు చాలా తేల్చి చెప్పాడు వాళ్ళకి, ఇదిగో ఇలాంటి స్థితిలో మీరు ఉన్నారయ్యా, మీరు మార్చుకుంటే మంచిదని చెప్పాడా? చెప్పలేదు. దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నారు అనేది వాళ్ళు గుర్తిరిగారంటే ఎరిగారు. అయినా కూడా వాళ్ళ హృదయాలు కఠినపరచబడి యేసుక్రీస్తు వారికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆయనే చంపడం. ఈనాడు కూడా అంతే. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని సందర్భాల్లో సూటిగా మన హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు. మార్చుకోండి, మీ జీవన శైలిని మార్చుకోండి, మీ జీవన విధానాన్ని మార్చుకోండి, మీ క్రియను దిద్దుకోండి. ఒకవేళ దిద్దుకోకుండా ఉండి ఇదే స్థితిలో మీరు ఉంటే ఎవరి సంబంధులు? మనము కూడా మన క్రియలు దిద్దుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటే మనము కూడా అపవాది సంబంధులమే. నిజం. అయితే మనం అనుకుంటాం మేము బాప్తిస్మం పొందాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం అన్నాడు. వాదాలు అంటున్నారు మేము అబ్రహాం సంతానమే కానీ అబ్రహాం ఈ విధంగా చేయలేదు. మీరు బాప్తిస్మం పొందాం కానీ మనము బాప్తిస్మం పొందిన తర్వాత కొత్త నిబంధనలు ఎవరు ఇలాంటి క్రియలు జరిగించలేదు. అంతేనా? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 47వ వచనం, దేవుడి సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును అంటున్నాడు. ఇప్పుడు దేవుడి చిత్తాన్ని మనం ఎలా నెరవేరుస్తున్నామనేది మనకు ఎలా తెలుస్తుందంటే దేవుడి మాటలు మనం ఏం చేయాలి? వినగలగాలి. పిల్లలు విని ఆ మాటలని ఏ విధంగా చూపించాలి? మనం క్రియలో చూపించగలగాలి. క్రియలే దేవుని దగ్గరకు వెళ్తాయి. అయితే మనం చూసినప్పుడు ఇక్కడ బిలైన్లో మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పుట సరియే కదా అని ఆయనతో చెప్పట. ఏమంటున్నారు? నువ్వు దయ్యం పట్టినటువంటి వాడు. మంచి మాటలు చెప్పే వాళ్ళు ఏమంటున్నారు? దయ్యం పట్టినటువంటి వాడు అంటున్నారు. అయితే ఇక్కడ చూసినప్పుడు ఆయన ఏమంటాడు? యేసు నేను దయ్యము పట్టిన వాడు కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెతుకోవటం లేదు, వెతుకుచు తీర్పు తీర్చు ఉండు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడను మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చేది. ఏమంటున్నాడు? నా మాటలు కానీ ఒకవేళ మీరు గైకొని వీటి ప్రకారంగా మీరు నడుచుకుంటే మరణాన్ని రుచి చూడరు అని చెప్తున్నాడు. మరణం అంటే ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ మరణం కూడా 2 మరణాలు ఉన్నాయి. ఈ బాహ్య సంబంధమైనటువంటి మరణం గురించి మాట్లాడాల. వీళ్ళు అనుకుంటున్నది ఏంటి? ఈ బాహ్య సంబంధమైనటువంటి మరణం గురించి మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఒక ఉన్నతమైనటువంటి జీవితం పరలోకంలో మీకు ఇవ్వబోతాము. ఆ జీవితాన్ని మీరు పొందాలంటే నా మాటల ప్రకారంగా మీరు వీరిని నడుచుకోవాలి అని ఈయన తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడ కూడా యేసుక్రీస్తు సమాజ మందిరాలలో బోధిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎత్తుకుంటూ వచ్చారు. కానీ వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నది ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళేమనుకుంటున్నారు? ఏంటి ఈ బాహ్య సంబంధమైనటువంటి తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు కానీ ఈ విధంగా ఉంటుంది. ప్రారంభం నుంచి కూడా బైబిల్ గ్రంథం మనకి ఏం తెలియపరుస్తూ ఉంటుందంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఆత్మ సంబంధంగా చూపిస్తూ ఉంటాడు. పిల్లలు చూపిస్తున్నాడా? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 52వ వచనం మనం చూసినప్పుడు ఏమంటాడంటే అందుకు యూదులు నీవు దయ్యము పట్టిన వాడమని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలు చనిపోయింది, అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడను మరణము రుచి చూడనని నీవు చెప్పుచున్నావు. చూసారేమో ఎలా ఉంది ఇక్కడ? అంటే అబ్రహాము పితరులు అందరూ చనిపోయారయ్యా. ఇదేమంటున్నాడు? ఒకడు నా మాట గైకొంటే వాడు మరణాన్ని రుచి చూడాలని ఏమంటున్నాడంటే లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? నిత్యము పొందుకోబోయే ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళేమంటున్నారు? బాహ్య సంబంధంగా అబ్రహాం చూపిస్తున్నాడు. అబ్రహాం ఎప్పుడో చనిపోయాడయా, నువ్వేమంటున్నావు? నా మాట గురించి చనిపోవాలంటున్నాడు. అంటే ఇక్కడ మనకిద్దరికి వ్యత్యాసం కనపడుతుందా? యూదులకి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయో చూడండి.
అందుకే ఒక్కోసారి క్రైస్తవులు అంటే ఎవరికి నచ్చదు. ఎందుకంటే మొన్న కూడా ఒక సిస్టర్ గారు తెలియజేస్తున్నారు, ఇక్కడ ఎక్కడో ఒక కారు వాళ్ళు వర్క్ చేసే దగ్గర ఈవినింగ్ టైంలో కొంచెం బయటికి వెళ్దాం రా అని చెప్పారు. ఎందుకు అని చెప్పారంటే పబ్బుకి వెళ్తున్నాం రా అంటే, మేము రాకూడదు చూడకూడదు ఏంటంటే, నువ్వు చేయొద్దు కూర్చో ఏమంటున్నారు కానీ నువ్వు ఏం చేయొద్దు, నువ్వు ఎలా చేస్తావో చూడు అంటున్నారంట. అంటే ఇక్కడ ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఈ వాళ్ళతో పోనందుకు ఏమంటారు, తప్పుగా అనుకోరాండి, తప్పుగానే అనుకుంటారు. అని ఈనాడు లోకం ఏమనుకుంటుందంటే, ఈనాడు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, నిన్న కూడా ఒక బ్రదర్ తెలియజేస్తూ ఉన్నాడు, మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఏమైందంటే, ఇది ఒక చెరువు తెగిపోయి ఒక ఊరు కొట్టుకుని వెళ్ళిపోయింది. నేను చిన్న వయసు, చాలా చిన్నప్పుడు, కనీసం 30 సంవత్సరాలు వెనక చెరువు కొట్టుకుని వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారంటే, కొంతమంది మనుషులు ఏమైపోయారంటే వెళ్ళిపోయి చెట్లకి మొత్తం అంటుకుని పోయారన్నమాట. ఆ నీళ్ళలో కొట్టుకొని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల మధ్యలో ఇరుక్కొని వెళ్ళిపోయారు. వాళ్ళు గోల్డ్, చాలా ధనం కావచ్చు, అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళంటే అక్కడ విడిచిపెట్టాల, ఎక్కడ మనము వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంట్లో విడిచిపెడితే ఇవన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోతాయి, అన్ని మన దగ్గరే పెడుతున్నాము, అన్ని జేబులలో పెట్టేసుకున్నారు వాళ్ళు. అయితే ఏం చేశారంటే, ఏమనుకున్నాడు నేను ఒక ఆయన, ఆ చెట్లలో ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరి దగ్గర డబ్బులు అందరూ తీసుకున్నారు, ధనం తీసుకున్నారు, చైన్లు తీసుకున్నారు, వాళ్ళే బాగుపడలేదా? బాగున్నారుగా. అంటే ఏమర్థమవుతుంది ఇప్పుడు, ఈ బాహ్య సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తున్నారు. బాహ్య సంబంధంగానే ఉంటే మమ్మల్ని దేవుడు అభివృద్ధి చేసినట్టు, ఇక్కడ కూడా యూదుని మనం చూసినప్పుడు అబ్రహాము మరణాన్ని తీసుకొస్తున్నారా? అబ్రహాము చనిపోయాడు, ఎక్కడున్నాడు? హ్యాపీగా పరదేశంలో ఉన్నట్టు. ఆ విషయం తెలుస్తుందా వీళ్ళకి? అది తెలియదు. అబ్రహాము చనిపోయినా కూడా బ్రతికే ఉన్నాడు ఆత్మీయంగా. కానీ ఈయన బాహ్య సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడేమోనని వాళ్ళు బాహ్య సంబంధంగా మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 54వ వచనం, అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకుని ఎడలా నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదునని ఆయన మాట గైకొనుచున్నాను. ఇప్పుడు మనం చూసారా, నేను నా తండ్రిని నేను ఎరుగున్నాను. అయితే మీరు అంటున్నారు, నా తండ్రిని మేము ఎరిగి ఉన్నాము, దేవుడు ఒక్కడని మీరు అంటున్నారు, కానీ ఆ క్రియలు లేవు. అదేనా చెప్పేది? కానీ నేను ప్రారంభం నుంచి మీ దగ్గర ఉన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నాను, నేను పంపబడ్డాను, నా తండ్రి నన్ను పంపించాడు, ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను అని నేను చెప్తున్నాను, కానీ ఆ క్రియలు నాలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఆ క్రియలు నాలో ఉన్నాయి. అయితే మా తండ్రి మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఆ తండ్రికి మీరే లేవు. అంటే మీ ద్వారా ఆయన మహిమపరచబడుతున్నాడా? మీరు ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నారా భూమి మీద అంటున్నాడు. నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చగలుగుతున్నాను, మీరు అలాగ లేరే. అంటే ప్రారంభం నుంచి కూడా యేసుక్రీస్తు యొక్క తపన ఏంటంటే, ఆ యూదులను మొత్తం కూడా ఆత్మ సంబంధంగా మార్చాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఈనాడు కూడా మనం కూడా మన దగ్గర వాక్యం వచ్చి ఆత్మ సంబంధంగా ఎన్నో మేలులు పొందాలి, ఎలాగో బిడ్డలు రక్షింపబడాలని దేవుడు ఎవరి ద్వారా పంపించి మనం మాట్లాడుతున్నా కూడా ఈ హృదయం కఠినమైనటువంటి హృదయం కదా, అది వినదు దేవుడు మాట వింటదా? మనం నోవాహు దగ్గర చూడగలం 6వ అధ్యాయంలో 5-6 వచనాల్లో చూసినప్పుడు అక్కడ చెప్పాడు, భూమి మీద నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వాని యొక్క ఊహలంతయు కేవలం చెడ్డదని యెహోవా చూసి నరులను చేసినందుకు సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఏం చేశాడట? తన హృదయంలో నొచ్చుకున్నటువంటి దేవుడి పిల్లలు ఎవరిని బట్టి? దేవుడిని మహిమపరచాలి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాల్సినటువంటి ఈ బిడ్డలు చేసినందుకు ఆయన బాధపడ్డాడు. ఎంత ఘోరం! అయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వచ్చాడు, కానీ వచ్చి ఏదో ఒక రీతిగా ఈ మనుషులందరూ కూడా మార్చి దేవుడికి నేను అప్పగించాలని ప్రయాసపడ్డాడు, కానీ ఆయన్ని చంపడానికి ముందుకు వెళ్ళారు. అయితే మనం 58వ వచనం మనం చూసినప్పుడు యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు ఎత్తిరి కానీ
యేసు దాని దేవాలయం నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఏమన్నాడు ఆయన? అబ్రహాము 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 అని మీరు అంటున్నారు కదా, అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను అంటున్నాడు. అబ్రహాం చనిపోయేప్పటికీ దాదాపుగా 2000 సంవత్సరాలు. అంటే 2000 సంవత్సరాల క్రితం నువ్వు ఉన్నావంటే అబద్ధం కదా ఇది. అంటే ఈయనేమంటున్నాడు? నేను 2000 సంవత్సరాల క్రితం ఆత్మీయంగా దేవుని కలిగిన పరలోకంలో ఉన్నాను. కానీ మీ ఇల్లు అనుకుంటున్నది ఏంటంటే శరీర రీతిగా అనుకుంటున్నారు. అబ్రహాం చనిపోయి 2000 సంవత్సరాలు అంటే నీకు 30 సంవత్సరాలు కూడా లేవే, నువ్వేలా అబ్రహాం కన్నా ముందున్నావు అని ఏం చేశారు? వాళ్ళకి సరైనటువంటి ఆధారాలు దొరికాయి పాకిస్తాన్. ఇక రాళ్ళు తీసుకొని ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? రువి ఆయన చంపడానికి వెళ్ళిపోయారు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఒక 3 విషయాలు ఉన్నాయి. ఇందులో మనం ఒక 5 నిమిషాల లోపల చూసి మనం ముగించేసుకుందాం. ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామంటే మనకి ఎలా తెలుస్తుంటది అనేది ఒక 3 సందర్భాలు ఉన్నాయి మనం చూసినప్పుడు. అందులో మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞను మనం గైకొనాలి. ఆయన ఆజ్ఞను మనం ప్రతి దినము గైకొన్నప్పుడు మాత్రమే నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనేది మనకి చాలా క్లియర్గా అర్థం. చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. 14వ అధ్యాయం 21వ వచనము మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను అనేది నాకు ఎలా తెలుస్తుందంటే మొదటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనిన వాడే నన్ను ప్రేమించువాడు. నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరచకూడదని చెప్పాను. మీరు అపోస్తులను చూసినప్పుడు ఈ విషయంలో అపోస్తులు చివరి క్షణాల్లో మనం చూసినప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ముందుకెళ్ళారు. ఏదారు సేవ నిమిత్తం దేవుని పనిచేయడం నిమిత్తంలో ప్రాణాలు ఇవ్వడానికి ముందుకు వెళ్ళారా? వెళ్ళినప్పుడు కనపరుచుకున్నాడా దేవుడు వాళ్ళకి? యేసుక్రీస్తు కనపరుచుకున్నాడా? కనపడ్డాడు. వాళ్ళు లిటరల్ గా కనపడ్డాడు. తోమా గారి దగ్గర ఏం చెప్పారు? తోమాను నన్ను నమ్మలేదే, నీకు ఏం చెయ్యి, ఇదిగో నా చేతిలో పెట్టు అని చూపించాడు పిల్లలు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మనము ఆయన చిత్తాన్ని చేస్తున్నాం అనేది మనకు ఎలా తెలుస్తుంటుందంటే మొట్టమొదటగా ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? అంగీకరించాలి. వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు రెండోది మనం చూసినప్పుడు మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం అనేది మనకు ఎలా తెలుస్తుంటుందంటే మనము ఒకరినొకడు ప్రేమించుకోగలుగుతాం. ఏం చేయాలి? మొదటిది ఆయన ఆజ్ఞలు గైకొనాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. రెండోది ఏంటంటే మనం ఒకరినొకరిని ఏం చేయాలి? ప్రేమించగలగాలి, ద్వేషించకూడదు. వాళ్ళు ఎంత క్రూరులైనా కానివ్వండి, వాళ్ళు ఎంత ఎదుటి వ్యక్తులు ఎంత పాపైనా కానివ్వండి, వాళ్ళు మనం ఏం చేయాలి? క్షమించగలగాలి. ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 12-13 వచనాల్లో మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. ఏమంట? ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 12-13 వచనాలలో మనం చూసినప్పుడు దేవుడి వాక్యము ఏం తెలియపరుస్తూ ఉంటుందంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలననియే నా ఆజ్ఞ. ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞ, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఏంటి? నేను ఏ విధంగా వీళ్ళని ప్రేమిస్తున్నాను అంటే చూసారా, యూదుల దగ్గర జన సమూహం దగ్గర మాట్లాడుతున్నప్పుడు అంతమంది కూడా రాళ్ళు రూటానికి ముందుకు వచ్చినా కూడా వాళ్ళ ఎదురు తిరిగాడు. మనోళ్ళు చూడండి, ఒక మాట అనేది ఆలస్యం, నోట్లో మాట ఉండగానే ఏమంటారు కదా, ఏంటి నువ్వు చెప్పేది, ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నావు, అది పెద్దోళ్ళ చిన్నోళ్ళ, ఎదుటి పర్సన్ ఎవరనేది కూడా ఆలోచించరు, ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు. కానీ ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి అనేది మనము నేర్చుకోవాలి పిల్లలు. అయితే మూడో సందర్భాన్ని మనం చూసినప్పుడు ఈ లోకంలో నుంచి మనము ఏర్పరచబడినటువంటి వారిగా ఉండాలి పిల్లలు. ఎలా ఉండాలి?
ఈ లోకంలో నుంచి మనము ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి వారు. ఎలా మనం చెప్పగలమంటే, మీకు ప్రారంభంలోనే చెప్పారు, ఒక సిస్టర్ గారు ఇదిగో మేము ఇలా పప్పుకి వెళ్తున్నాం రాండి అని చెప్పారు. చెప్పారా? రాండి అని చెప్పినప్పుడు, రమ్మని చెప్పినప్పుడు ఆమె ఏమన్నది? నేను రాలేను అని చెప్పి. వాళ్ళు ఎంత చీరుగా చూసింటారు వాళ్ళు. ఆ విధంగా ప్రత్యేకింపబడినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని మనం ఏంటి నెరవేర్చగలిగినటువంటి వారంగా ఉంటాం పిల్లలు. ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 17-19 వచనాల్లో మనం చూసినప్పుడు, మీరు ఒకరినొకడు ప్రేమించవలనని, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని దేశించిన ఎడల, లోకము మిమ్మును దేశించిన ఎడల మీకంటే ముందుగా నన్ను దేశించినని మీరు ఎరుగుదురు. ఏంటట? లోకం మిమ్మల్ని దేశించింది అనుకోండి, మీరు భయపడలేదు. ఎందుకు? మీకంటే ముందుగా ఆ లోకం నన్ను దేశించిందా? అది 19వ వచనం చూసినప్పుడు, మీరు లోక సంబంధులైన ఎడల, లోకము తన వారిని స్నేహించును. స్నేహం ఎవరితో ఉండదా? లోక సంబంధంతో. లోకులు మనతో మనల్ని ప్రేమించడం లేదంటే మనం ప్రత్యేకింపబడినటువంటి వారు. లోకం మనల్ని ప్రేమిస్తూ ఉందంటే, లోకం అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కావద్దు. అందులో చాలా అలవాట్లు ఉంటాయి, చాలా చెడు ఉంటుంది, చాలా చిన్న చిన్న కార్యాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రేమిస్తున్నారంటే మనమేంటి? వాటిని దూరంగా ఉండాలి. చదవండి. అయితే మీరు లోక సంబంధులు కారు. లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి వేర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించును. ఇప్పుడు ఏంటంటే చివరిగా మనం చూసినప్పుడు ఏమంటున్నాడు? మీరు మిమ్మల్ని ద్వేషిస్తే మీరేం చేయండి? మీరు ఇబ్బంది పడద్దు. ఎందుకంటే మొదటగా నన్ను ద్వేషించింది, మిమ్మల్ని నేను ఏం చేశానంటే ప్రత్యేకించుకున్నాను. మూడో సందర్భం ఏంటి? అలా ప్రత్యేకింపబడినటువంటి వారే దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నామని అర్థం పెడతారు. ఎప్పుడైతే మనం ప్రత్యేకింపబడలేదు, నా జీవన శైలి ఒకే విధంగా ఉంది, నా జీవన విధానం ఇక అందరితో కలిసిపోతుంది, నేను లోకంతోనే ఉన్నాను, నా జీవన విధానాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను, నా నోటిని నేను కంట్రోల్గా పెట్టుకోలేకపోతున్నాను, నా హృదయాన్ని నేను ఆపుకోలేకపోతున్నాను, అదే పాపంలో జీవించాలని ఇష్టపడుతున్నామంటే ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం కాదు. అవును, మనం పనిచేసే దగ్గర కావచ్చు, మనము స్కూల్కి వెళ్ళే దగ్గర కావచ్చు, కాలేజ్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పనులు కావచ్చు, ఎక్కడన్నా కూడా ఇవన్నీ ఎదురవుతాయి అంటే ఎవరికి తగినటువంటి స్వరం వాళ్ళకు వస్తుంది పిల్లలు. ఏంటి? ఎవరికి తగినటువంటి శోధన వాళ్ళకు వస్తుంది. కానీ ఆ శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక నోవాహు చూడండి, జలప్రలయం వచ్చింది, అంతా కొట్టుకొని వెళ్ళిపోయారు. నోవాహు కొట్టుకొని వెళ్తానన్నా కూడా దేవుడు వెళ్ళనీయడు. ఎందుకు? ప్రత్యేకించుకున్నాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే ఆయన కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అలా ప్రత్యేకింపబడి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నాడా? మరి నోవాహు చెప్పుకోగలరా? నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను సంపూర్ణంగా చెప్పుకోగలరా? మీరు ప్రతి భక్తులు కూడా చూడండి, ఒక దానియేలు గారు కూడా చూడండి, చెరలోకి వెళ్ళి చెరలో ఉన్న తర్వాత అక్కడ చనిపోయే స్థితి వచ్చినా కూడా, చంపేస్తామని చెప్పినా కూడా ఏం చేశాడు? ఆ లోకంతో కలవల, లోకంతో ప్రత్యేకింపబడినటువంటి వాడిగా ఉన్నాడు దానియేలు. ప్రత్యేకింపబడినటువంటి వాడిగా ఉన్నాడు దానియేలు, మనతో కలిసేటట్లు లేడు అని చెప్పేసి వాళ్ళు విడిచిపెట్టిన లోకం అంటే విడిచిపెట్టారు. తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహపు గృహంలో వేశారు. సింహపు గృహంలో వేసినప్పుడు సింహాల మధ్యలో వేశారు దానియేలు. సింహాల మధ్యలో వేసినప్పుడు హ్యాపీగా ఉన్నాడు దానియేలు? హ్యాపీగానే ఉన్నాడు. రాజుకి మొదలు పట్టారు. అయ్యో, దానియేలు ఇంత నీతిమంతులు తీసుకెళ్లి గృహంలో వేసామే, ఏ విధంగా ఉంటుందో పరిస్థితి చూసినప్పుడు దానియేలు గేట్ తీస్తున్నాయని హ్యాపీగా నడిచి వచ్చాడు పిల్లలపై. కారణం లోకంలో ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉన్నాడు. మనం కూడా
లోకంతో ఎలా ఉండాలి. ఖచ్చితంగా ఎలాంటి సందర్భాలు మనకు ఎదురైనా కూడా మనం తీసుకునే నిర్ణయం గట్టిగా ఉండాలి. అది చావైనా బ్రతికైనంత. కొంతమంది చూడండి చాలా కఠినంగా మాట్లాడినప్పుడు ఇక వాళ్ళకు లొంగిపోయే స్థితిలో ఉంటూ ఉంటారు. అంతేనా? చాలా కఠినంగా ఎదుటి వ్యక్తి మాట్లాడారనుకోండి, ఉదయమే ఒక తెలియపరుస్తూ ఉన్నారు, ఆరాధనకి వెళ్తే నేను వదిలేస్తానని చెప్పారండి. ఆరాధనకి వెళ్తే నీకు నువ్వు పిల్లలతో ఉండకూడదు, భర్తతో ఉండకూడదు, నువ్వు ఇక అంతే వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు నిర్ణయం ఎలా ఉంటుంది? భయపడుతున్నాను, ఏమో అంటే అలా ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉండాలన్నది దేవుని చిత్తం. పిల్లలు చివరిగా ఒక వాక్య భాగాన్ని చూసి మనం ఉదయం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు చివరిగా ఉన్నటువంటి బుక్ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు ఇక్కడ కూడా భక్తుడు చెరలో నుంచి ఒక విషయాన్ని నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లలు నీవు నా ఓర్పు అందరం యొక్క బైబిల్ తిప్పుకుంటే చివరిగా ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, పేజీ నంబర్ 230. ఓకే, చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూ విలాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను అంటున్నాడు దేవుడు. ఎప్పుడు లోకముతో మనం ఎప్పుడైతే ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉంటామో, లోకమంతటి మీద కూడా ఒక శోధన కాలం వచ్చినప్పుడు ఆ శోధన కాలంలో మేము ఏం చేస్తాను? నేను ఖచ్చితంగా విడిపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు విడిపించడం దాని ఏంటంటే విడిపించడం. ఒక శద్రక్ మెషక్ అబేద్నెగో మనం చూసినప్పుడు వాళ్ళు తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ అగ్నిగుండం నుంచి దేవుడు కాపాడుకోగలిగాడా? ఈనాడు మనము ఒకవేళ బాహ్య సంబంధంగా మనం ఎవరు ఏమనకపోవచ్చు, బాహ్య సంబంధంగా మనం బాగానే ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రము అపవాదనుడు ఒకడున్నాడు. ప్రతి దినం కూడా మనల్ని ఏం చేస్తాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చనివ్వకుండా మనల్ని తన వైపు లాగుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? తన వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆరాధనగా రోజు వెళ్తుంటాం, ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది? ఆరాధనగా లేటుగా వెళ్తే ఏమవుతుంది? అంటే ఇలా ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని విషయాల్లో మన హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటాడు. కానీ వీటికన్నిటికీ మనం ఏం చేయకూడదు, వాటన్నిటికి మనము ఎప్పుడు కూడా లొంగిపోకూడదు. ఆ లోకమైనటువంటి భక్తులు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. నోవహు దగ్గర నుంచి కూడా మీరు చూసినప్పుడు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఎదురైనటువంటి వాటిలో ఏటికి కూడా వాళ్ళు లొంగిపోవాలి. ఎందుకు లొంగిపోలేదు? మా దేవుడు మమ్మల్ని కాపాడగలడు అనే విషయాన్ని నమ్మారు. ఈనాడు అవకాశం ఎవరికి వచ్చింది? మనకొచ్చి మన దగ్గర వచ్చి నిలబడింది. ఒకవేళ పాపం చేసే వచ్చే అవకాశాలు ఎన్ని వచ్చినా కూడా మనం ఏం చేయకూడదు, వాటికి అలా లొంగిపోకుండా మనము దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలని ఎలా తెలుస్తుందంటే మనం చాలా విషయాలు గమనించాలి. ఇంకా మీకు బాగా అర్థం కావాలని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రెఫరెన్స్ అన్ని ఒక దగ్గర వేసుకొని నీట్గా చదవండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఏ విధంగా ఉండాలో మనం చూసాం. ఈ విధంగా ఈరోజు మనము దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదనేది ఈ వాక్యంతో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ప్రశ్నలు ఎదుగుతుంది. నెరవేరుస్తుంటే మనము ఇంకా గట్టిగా దేవుని చిత్తాన్ని నెరవేరుతాం. ఒకవేళ ఇంతకు ముందు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా మన ఇష్ట ప్రకారంగా మనం ఉంటే ఇక మీదటినైనా మారు మనసు పొంది మన మనస్సును మార్చుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం అందరం ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుడిగా